కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలే. ఇక చూడు, కాళేశ్వరంలో మనం రూపాయి ఖర్చు పెడితే 52 పైసలు వాపసు వస్తాయి. ఎవడన్నా చేస్తాడా ఇటువంటి దందా? ఇటువంటి బేకార్ లంగా ప్రాజెక్ట్ ఎవడన్నా కడతాడా? ఇది ఎవరో ఆంధ్రజ్యోతి లేకపోతే ఎవరో చెప్తుంది కాదు, ఇది కాగ్ రిపోర్ట్, ఇది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది క్లియర్ గా. ఇక్కడ కాళేశ్వరంలో రూపాయి ఖర్చు పెడితే 52, ఎవడన్నా చేస్తాడా ఈ భూమి మీద దందా? రూపాయి పెట్టుబడి పెట్టి 52 పైసలు వాపసు వస్తుందంటే ఎవడన్నా పెడతాడా? పెట్టిండు కేసీఆర్. ఎందుకంటే లాభం కాదు, పెట్టిన రూపాయికే నష్టం. ఇంకా 48 పైసలు నష్టం. ఇంకా ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదు. విద్యుత్ రుణ బాకీల కేటా 28,270 కోట్లు కట్టాలి. కరెంటు ఖర్చు అంచనాలకు డబుల్, ఏటా 10,000 కోట్లు, ఏటా 21,682 కోట్ల ఆదాయం అన్నారు. వచ్చేది 14,709 కోట్లే. వచ్చేది పావులా, పోయేది రూపాయి. ఇగో 87,000 కోట్లతో సృష్టించిన కొత్త ఆయకట్టు 40,000 ఎకరాలే. ముసాయిదా నివేదికలో తేల్చి చెప్పిన కాగు 87,000 కోట్ల రూపాయలు దానికి పెడితే 40,000 ఆయకట్టు రాలే. గణపురం చెరువు కింద 40,000 ఎకరాలు వాడుతుంది. గణపురం చెరువు కింద రామప్ప గణపురం చెరువుల కింద చూసిరా ఏం చేసిండో కేసీఆర్? అర్థమైందా ఇప్పుడు? ఈ లెక్కలు బయటకు వస్తాయి కాబట్టి కాలు గాలిన పిల్లి లెక్క ఎగురుతా ఉన్నారు. అదొకటి చెప్తారు ఇప్పుడు, అదొకటి కాలు గాలిన పిల్లి లెక్క ఎగురుతా ఉన్నారు. ఎవడన్నా భూమి మీద ఎవడన్నా ఒక్క మాట ప్రజలు, మీరు కూడా నాతో పాటు పోల్లో పాల్గొనండి. కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణను? చలో, కేసీఆర్ తెలంగాణను ఏం చేసిండు? కేసీఆర్ తెలంగాణను ఏం చేసిండు? కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడు అనుకునే వాళ్ళు పైన, కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశాడు అనుకునే వాళ్ళు కింద. మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఇప్పుడు ఇవే చెప్తా ఉన్నారు కదా. కాళేశ్వరంలో రూపాయి ఖర్చుకు వచ్చేది 52 పైసలు. రూపాయి పెడితే 52 పైసలు వస్తుంది. ఇవ్వడం చేస్తాడు ఆ తల తిక్కున్నాడు. ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదా కేసీఆర్ నీకు ఈ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత? నేను ఇన్ని డాంబికాలు చెప్తే కదా, జనానికి మోసం చేస్తే కదా, నా బొట్టు రక్తం ఖర్చు పెట్టినా అని బటివాయి మాటలు చెప్తే కదా, ఏమన్నా శరం అనిపిస్తలేదా ఇంట్లో కూర్చొని? అసలుకే ఎసరు. అసలు